సేవా పర్వులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ పాలన, ప్రగతి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. 2024లో మూడవసారి ప్రధానమంత్రిగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గత దశాబ్ద కాలంగా వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాల్ని ముందుకు కొనసాగిస్తూనే దేశం మరింతగా అభివృద్ధి చెందడానికి ఇంకా మరెన్నో నిర్ణయాలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని భాగస్వామ్య పక్షాలని కలుపుకుని వెళుతూ ప్రజలందరినీ భాగస్వామ్యులు చేస్తూ ఎదురైనటువంటి ప్రతి ఒక్క సవాల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 75 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకటే భావిస్తూ ఉన్నారు, రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. సరైన సమయంలో దేశానికి అవసరమైనటువంటి బలమైన సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు అందించారనే ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, అది దేశంలో స్వచ్ఛతని పెంపొందించడానికి ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ ఉద్యమం కానివ్వండి, ఎన్నో సంవత్సరాలుగా ట్యాక్స్ రిఫార్మ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి దేశ ప్రజలకి జీఎస్టీ రూపంలో సరళీకృతమైనటువంటి ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి విషయం కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి డిమానిటైజేషన్ కానివ్వండి, డిజిటల్ ఎకానమీని పెంపొందించడం కానివ్వండి, అనేక రంగాలలో దేశాన్ని పటిష్టపరిచే విషయంలో కానివ్వండి, రకరకాలుగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని మరింత ఎత్తుకి తీసుకువెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారు పనిచేశారు. ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే అనేక సవాళ్లని మన దేశం ఎదుర్కోవటం జరిగింది. మరీ ముఖ్యంగా పొరుగు దేశం యొక్క సహకారంతో ఉగ్రవాదులు కాశ్మీర్లో జరిపినటువంటి మారణకాండ, దాని తర్వాత ప్రధానమంత్రి గారు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటూ ఆపరేషన్ సింధూర్ ద్వారా అతి తక్కువ సమయంలో ధీటైనటువంటి జవాబు, ఉగ్రవాద క్యాంపులను ఏర్పాటు చేసి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ కూడా మెరుపు వేగంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ విధంగా ధ్వంసం చేశారో, మళ్ళీ ఇంకెవరు కూడా ఏ ఉగ్రవాద సంస్థ కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా, కన్నెత్తి చూసే సాహసం చేయకుండా ఏ విధంగా ధీటైనటువంటి జవాబు మోదీ గారి నాయకత్వంలో మన భారతదేశం అందించగలిగిందో నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు, మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో గర్వపడ్డారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల యొక్క ఒత్తిడికి తలగ్గకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఒక ప్రజాస్వామ్య దేశానికి తమ నిర్ణయాలు తాము తీసుకునేటటువంటి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని చాటి చెప్పే విధంగా మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించినటువంటి టారిఫ్స్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని అనేక దేశాలు అమెరికా ఒత్తిళ్లకి తలొగ్గే పరిస్తుంటే భారతదేశం మాత్రం తల వంచదు. వీఆర్ ఎ సావరిన్ నేషన్, మా నిర్ణయాలు మేమే స్వతంత్రంగా తీసుకుంటామని చాటి చెప్పే విధంగా అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు నడిపినటువంటి ఆ దౌత్య యుద్ధం కానివ్వండి, పొరుగు దేశాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ టారిఫ్స్ని సవాల్ని ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా చాలా ప్రశంసించదగినటువంటి అంశాలు. గతంలో పాలకులు ఇతర దేశాల ఒత్తిళ్లకి చాలా సునాయాసంగా తలవంచే పరిస్థితుంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, అది యూరోప్లో కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో కానివ్వండి, ఆఫ్రికా, మీరు ప్రపంచంలో మీరు ఏ భూభాగానికి కానీ వెళ్ళండి, ఇండియా, భారత్ అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తివంతమైన దేశం, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, నరేంద్ర మోడీ గారు మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, ఈ విధంగా అందరూ కూడా కీర్తిస్తున్నారు. అంతేకాకుండా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ సామాన్య ప్రజలకి భారీ ఊరట, జీఎస్టీ స్లాబ్ విధానంలో మార్పులు తీసుకొచ్చి 4 స్లాబ్లు ఉన్న దాన్ని 2 స్లాబ్లకి తగ్గించి అనేక నిత్యావసర వస్తువులపైన పడేటటువంటి భారాన్ని ఆయన తగ్గించడం. అదేవిధంగా మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డబుల్ ఇంజిన్ సర్కార్, నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ మన రాష్ట్రంలో సాధించినటువంటి ప్రగతి, పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి విడుదల చేసినటువంటి నిధులు కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడానికి దాదాపు 12,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయటం కానివ్వండి, అమరావతి నిర్మాణ పనులు పునర్ప్రారంభించడానికి స్వయంగా నరేంద్ర మోడీ గారే విచ్చేసి అన్ని రకాలుగా నూతన రాజధాని నిర్మాణానికి నేను అండగా నిలుస్తానని చెప్పి వారు ఇచ్చినటువంటి భరోసా, అదేవిధంగా గ్రాంట్ రూపంలో వారు అందిస్తున్నటువంటి నిధులు అనేక రకాలుగా
అది రహదారుల విషయంలో, పోర్టుల విషయంలో, ఇవాళ భోగాపురం విమానాశ్రయం కానీ, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా భారీగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయటం, రైల్వే జోన్ కళ సాకారం కావటం వైజాగ్లో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిజమైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తూ ఉంది అని ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకున్నారో, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏ విధంగా అయితే పనిచేయాలని కోరుకున్నారో అదే విధంగా పనిచేయటం, యూరియా కొరత కొంత ఏర్పడితే ఇమ్మీడియట్గా 50,000 మెట్రిక్ టన్నుల యూరియాని మన రాష్ట్రానికి అదనంగా అందించటం, ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా సంతృప్తి పరుస్తూ ఉన్నాయి. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటూ, అది పెన్షన్లు కానివ్వండి, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఒక భారీ బహిరంగ సభని అనంతపురంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొనగా 3 పార్టీలు ఎన్డీఏ కూటమి జరుపుకోవటం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, మరి కేంద్రం అందించేటటువంటి సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా సాయం చేసి మరి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతుకు అందిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానిని నెరవేరుస్తూ ఉన్నాం. తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డకి కూడా చదువుకోవటానికి 13,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి అందిస్తూ ఉన్నాం. మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లు తెరిచాం. ఇట్లా ఆ రకంగా సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్క సంక్షేమాన్ని సమపాళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో దాదాపు 9,000 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రంలో నమోదైనటువంటి అత్యధిక జీఎస్టీ కలెక్షన్ ఈ ఆర్థిక సంవత్సరంలో. జూలై మాసంలో ఒక్క మాసంలోనే దాదాపు 3,800 కోట్లు. అంటే ఆ రకంగా ఒక పక్కన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ, రాష్ట్ర సంపదను పెంచుతూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, పూర్తిగా గుంతలమయమైనటువంటి రోడ్లన్నింటినీ కూడా గుంతలు లేకుండా చక్కగా ఎటువంటి ప్రమాదాలకి తావు లేకుండా ప్రజలందరూ సంతోషపడే విధంగా కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం అవన్నీ కూడా పూర్తి చేసుకోవటం, ప్రజలపైన ఎటువంటి భారాలు మోపకుండా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం. దాదాపు 50 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెడుతున్నాం, 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాం. స్వచ్ఛ భారత్ అభియాన్ నుంచి ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు అందిస్తోంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బ్రెయిన్ చైల్డ్ స్వచ్ఛ భారత్ అభియాన్, ఈ అభియానికి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు మారిపోయి ప్రతి నెల ఒక రోజుని పూర్తిగా మరి స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి కేటాయించి ఆయనే ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆ రకంగా స్వచ్ఛత విషయంలో జాతీయ స్థాయిలో పేరుగాంచుతూ గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా 5 పురస్కారాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 5 నగరాలు అవార్డ్స్ అందుకోవటం జరిగింది. ఆ రకంగా ఆ అంశంలో ముందుకు వెళుతున్నాం. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో, మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక రకాలుగా పెట్టుబడులను ఆకర్షించేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి పని చేస్తున్నారు. ఆర్సిలార్ మిత్తల్ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి, గూగుల్ సంస్థ కానివ్వండి, ఇంకా అనేక సంస్థలు లోకేష్ గారి కృషి వల్ల మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కూడా దానిని వదులుకోకుండా లోకేష్ గారు ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారో, మరి బ్లాక్ బక్ అనే సంస్థ CEO బెంగళూరు నగరంలో ఇక నేను ఉండలేను, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, మేము మా కార్యాలయాన్ని మార్చుకుంటామని చెప్పి ట్వీట్ పెడితే వితిన్ మినిట్స్ నారా లోకేష్ గారు స్పందించి మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, వైజాగ్కి రండి, మేము ఇక్కడ అన్ని రకాలుగా మీకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరి ఆ రకంగా వేగంగా స్పందిస్తూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈ విధంగా ఉండాలని అందరూ కూడా చెప్పుకునే విధంగా మరి ఆ విధంగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. లులు సంస్థ కూడా మళ్ళీ తిరిగి ఇవాళ 3 ప్రధాన నగరాల్లో వేల కోట్ల రూపాయలతో షాపింగ్ మాల్స్, 3 హైపర్ మాల్స్ పెట్టడం, ఇట్లా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసి, అంటే గతంలో దెబ్బతిన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని తిరిగి మళ్ళీ నిలబెడుతూ ఇవాళ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచుతూ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే విధంగా పనిచేస్తున్నాం. గత 10-12 నెలల కాలంలోనే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం జరిగింది. వికసిత్ భారత్ సాధించే లక్ష్యంగా విజన్ 2047 డాక్యుమెంట్ని ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో 2047 సంవత్సరానికి ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా మన దేశాన్ని నిలబెట్టాలి అని చెప్పి, స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉండాలి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉన్నారో, మరి అదేవిధంగా మన రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. విజన్ 2047 డాక్యుమెంట్ ద్వారా దానిని మనం సాకారం చేసుకోవాలని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేయటం, అనేక రకాలైనటువంటి పాలసీల్ని ప్రవేశపెట్టి పరిశ్రమలను ఆకర్షిస్తూ దేశంలోనే మొట్టమొదటి సర్క్యులర్ ఎకానమీ పాలసీని కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. స్పేస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్లా వినూత్నంగా ఆలోచిస్తూ అనేక సెక్టర్స్కి మన రాష్ట్రంలో అవకాశాలు పెంచే విధంగా ఇక్కడ నూతనంగా అనేక పాలసీలని తీసుకురావటం, అంతేకాకుండా పరిశ్రమలకే కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా రైతులకి ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా అండగా నిలుస్తూ, గతంలో సంవత్సరం పొడుగుతా కష్టపడి ధాన్యం పండిస్తే ఆ డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ గత సంవత్సర కాలంలో 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతా ఉంది. అదేవిధంగా హెల్త్ సెక్టర్కి సంబంధించి మొన్న మధ్యనే ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా హెల్త్ పాలసీ కింద కవర్ అయ్యే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో కూడా అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఇద్దరు నాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో నదుల అనుసంధాన కార్యక్రమం తెలుగు తల్లికి జలహారతి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని కూడా అనుసంధానం చేస్తూ ఎక్కడా కూడా నీటి కొరత లేకుండా రాయలసీమ నిజమైనటువంటి రతనాల సీమ అని రతనాల సీమగా మార్చే విధంగా పెద్ద ఎత్తున నీటిని ఆ ప్రాంతానికి తరలించడం, గోదావరి నీటిని అటు బనకచర్ల వరకు తీసుకువెళ్ళి తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి లక్షల హెక్టార్లకి నీరు అందించే కార్యక్రమం, అన్ని నదులు గోదావరి, కృష్ణ, పెన్న ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ నిజమైనటువంటి నదుల అనుసంధానాన్ని మన రాష్ట్రంలో చేసి చూపిస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి పూర్తిగా తన సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా ఎక్కడికక్కడ సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్లో ఎవరిపైన ఆధారపడకుండా అన్ని రకాలుగా మనం అన్ని రంగాల్లో మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇవాళ స్పేస్ రంగంలో కానివ్వండి, రక్షణ రంగంలో కానివ్వండి, మనం ఇతర దేశాలపైన ఆధారపడకుండా మనకి మనమే అనేక రకాలుగా టెక్నాలజీని పెంపొందించుకుని మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది మనం సాధిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా నూతన రాజధాని అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొచ్చి క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటింగ్కి పెద్దపీట వేస్తూ గతంలో ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి సైబరాబాద్ సృష్టించారో, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అని వీటన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ గవర్నెన్స్లో కూడా వాట్సాప్ గవర్నెన్స్ ఇవాళ దేశంలో ఎక్కడా లేనటువంటి ఇనిషియేటివ్ మన రాష్ట్రంలో. అంటే ఫోన్లో మనకి వాట్సాప్ ఉంటే చాలు, మనం ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్లకుండా మన పనులన్నీ పూర్తి చేసుకునే విధంగా, మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ పొందే విధంగా వాట్సాప్ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. నిజమైనటువంటి రియల్ టైం గవర్నెన్స్ ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరు నాయకులు కూడా 3 పార్టీలు ఒక త్రివేణి సంగమంలాగా కలిసిపోయి సమిష్టిగా పనిచేస్తూ ఇవాళ అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఒక గ్లోబల్ పవర్గా ఇవాళ భారతదేశం ఇవాళ నిలబడతా ఉందంటే ప్రతి ఒక్క భారతీయుడు తలెత్తుకుని గర్వంగా ఎస్ ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకోగలుగుతున్నారంటే దానికి కారణం గత దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ గారు మన దేశానికి అందించినటువంటి నాయకత్వం. అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగువాడు ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నారంటే అది విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం అంతటి కీర్తిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకోగలుగుతుంది. ఆ విధంగా ఇద్దరు నాయకులు కూడా గత 14-15 నెలలుగా వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ఈ టర్ము పూర్తయ్యేదాకా కూడా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ నిజమైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని తెలియజెప్పే విధంగానే ఈ కార్యక్రమాలన్నీ చేపడతారని చెప్పి తెలియజేస్తూ అటు రాష్ట్రం ఇటు దేశం రెండూ కూడా అన్ని రంగాల్లో మంచి పురోగతిని, అభివృద్ధిని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సేవా పర్వులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ పాలన, ప్రగతి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. అతిథి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్. సమర్పణ
ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.